వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం ఆయన ఏటుకూరు రోడ్డు వద్దకు చేరుకున్నారు. అక్కడ భారీగా ప్రజలు తరలివచ్చి పూలు చల్లుతూ స్వాగతం పలుకుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాము. అక్కడికి ఇరువైపులా కూడా ప్రజలు భారీగా తరలివచ్చి పూలు చల్లుతూ ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. జై జగన్ నినాదాలతో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఆయన ఏటుకూరు రోడ్డు వద్దకు చేరుకున్నాడు. అక్కడ కాసేపు ఆగి అక్కడి ప్రజలతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు బయలుదేరారు. అడుగడుగునా కూడా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పూలు చల్లుతూ ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. జై జగన్ నినాదాలతో ప్రాంతాలంతా కూడా మార్మోగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు చేరుకోనున్నారు వైఎస్ జగన్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, వైఎస్ జగన్ తాడేపల్లిని తన నివాసం నుంచి బయలుదేరిన తర్వాత అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అక్కడ మంగళగిరి నియోజకవర్గంతో పాటు ఆ తర్వాత పొన్నూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూడా పెదకాకాని సమీపంలో పెద్ద ఎత్తున పొన్నూరు నియోజకవర్గ
కార్యకర్తలు తరలి వచ్చి జగన్ సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం జగన్ కాన్వాయ్ ఏటుకూరు ప్రాంతంలో ఉంది. అంటే గుంటూరు శివారులో ఉన్నటువంటి ఏటుకూరు ప్రాంతం. ఇదంతా కూడా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చినటువంటి కార్యకర్తలు జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. రోడ్డు పొడవునా జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా వైఎస్ జగన్ అభివాదం తెలుపుతూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్న విజువల్ కూడా అదే. ఏటుకూరు రోడ్ లో భారీగా జనసందోహం వచ్చే నేపథ్యంలో కాన్వాయ్ చాలా చిన్నగా మా చుట్టాలను కూడా అనుమతించటం లేదు. మా చుట్టాలను అనుమతించాలని మరీ కూడా ఎస్పీ గారికి కాళ్ళు మొక్కుకొని కూడా కోరుతా ఉన్నాను. మీరు జాలి పెడితే వదలండి, జాలి పడకపోతే గోడకి కొట్టిన బంతిలాగా తయారవుతాం తప్పితే వెనక్కి పోము అని చెప్పని ఈ రకంగా చెప్తా ఉన్నాం. మా చుట్టాలను కూడా అనుమతించటం లేదు. మా చుట్టాలను అనుమతించాలని మరీ కూడా ఎస్పీ గారికి కాళ్ళు మొక్కుకొని కూడా కోరుతా ఉన్నాను. మీరు జాలి పెడితే వదలండి, జాలి పడకపోతే గోడకి కొట్టిన బంతిలాగా తయారవుతాం తప్పితే వెనక్కి పోము అని చెప్పని ఈ రకంగా చెప్తా ఉన్నాం.